దీని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా విచారణ జరిపి మరి అసలు నిజం ఏంటి అన్నది ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మాపై ఉంది. కాబట్టి పోలీసులకి, అలాగే ఏ అయితే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న మీడియా వాళ్ళకి ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవడం జరుగుతుంది. నేను చేసిన స్టేట్మెంట్ ని డిస్ట్రాక్ట్ చేసి మీరు ఈ రోజు పబ్లిక్ చూపిస్తున్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నిట్లో, ఆ ఎల్లో మీడియా ఛానల్స్ లో ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? ఏం చెప్పామో చెప్పండి ప్రజలకి. నిజంగా నేను మీకు గనక అలా చెప్పుకుంటే, నేను వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాను అని గనక నేను మీకు చెప్పుకుంటే నేను బయటకు వచ్చి ధైర్యంగా ప్రెస్ మీట్ పెడతానా? అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి సార్. మీకు నచ్చినట్టుగా, మీకు అనుగుణంగా చెప్పిన మాటల్ని మార్చేసుకుని, ఎంత దారుణం అంటే ఈ రోజు ఆ పేపర్ కటింగ్స్ కూడా అందరు చూడొచ్చు. కాకపోతే దాని మీద కూడా వీళ్ళు పేపర్ కటింగ్లు ఎక్కడా చూపించకూడదు అని చెప్పి ఒక స్టే తెచ్చుకున్నారు కదా. అవును, మరి వాళ్ళు అబద్ధాలు రాస్తారు కాబట్టి